Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మేడం సార్, మేడం అంతే. దొరికినా దొరకనట్టు ఏం యాక్టింగ్ చేసిందో మహాతల్లి. మహానటికి మించిన నటనతో, యాక్షన్తో, తన వేషాలతో 2 రోజుల పాటు తెగ వంకర్లు తిరిగింది. కానీ అమ్మగారి సీను సితారయ్యేలా సీన్లు చాలా వెలుగులోకి వచ్చాయి. అవేంటి తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో హాట్గా. పాడు ఏంటా పాడు పనులు? నేను అలాంటి వాటికి పోను భయ్యా. మందుగోలి తప్ప మత్తుగోలీలంటే తెలియని దాన్ని. సంస్కారానికి చీరా సారే పెడితే అచ్చు నాలాగే ఉంటుందా భయ్యా? నాకు రాజకీయ పార్టీలు తప్ప ఏ రేవ్ పార్టీలు తెలియదంటే తెలియదు. ఒట్టు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు 4 తిట్లు తిడతానే గాని తిరుగుబోతు పార్టీలకైతే అస్సలు వెళ్ళనప్పా అంటూ మేడం గారు తెగ కబుర్లు చెప్పారుగా. సీన్ కట్ చేస్తే చూడండి. ఆమె పేరు హేమ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆమె మన పాలిట మహానటి. ఎస్పెషల్లీ టాలీవుడ్ కు పట్టిన మహానటి. మహా కరోడాలనే కంగు తినిపించిన కంచు కనక రత్నం. అలాంటి రత్నం కడిగిన ముత్యం కదా అని మనమంతా అనుకుంటుంటే బెంగళూరు పోలీసులు ఓ పెద్ద అభాండం హేమక్కపై వేశారు. ఎవడో వాసు అట. వాడి బర్త్డేకు హేమ బరాబరా వెళ్లారని, రేవ్ పార్టీలో ఏదో రేవ్ పెట్టేశారని, పాపం క్షమించుగాక అక్కడ డ్రగ్స్ గట్రా పుచ్చుకున్నారని ఆ కన్నడ పోలీసులు ఏవేవో కథలు చెప్తుంటే మన తెలుగోళ్ల గుండె లబలబా కొట్టుకుంది. ఇది నిజమా అబద్ధమా అని గబగబా హేమక్కకు ఫోన్ చేస్తే అక్క కిలకిలా నవ్వుతూ ఇదిగో ఇలా గలగలా సొద్దపోస కబుర్లు చలచలా వార్చింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. సంప్రదాయ వస్త్రధారణలో అక్క ఏమాత్రం తడబాటు లేకుండా, తొట్రుపాటు పడకుండా ఇంత కాన్ఫిడెంట్ గా క్లారిటీ ఇచ్చాక నమ్మక చస్తావా? అసలే నమ్మకానికి డ్రెస్ వేస్తే హేమక్క అంటారు చాలా మంది. అలాంటి అక్క అబద్ధం చెప్తుందా అనుకుని రిలాక్స్ అయ్యేలోపు ఆ బెంగళూరు పోలీసులు మరో పెద్ద బండ వేశారు. ఇదిగో ఇలాగా. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఇది. ఈ ఫోటో సెషన్ చూడగానే మన మైండ్లోనే ఉందా అన్న షాక్. ఆ షాక్ నుంచి కాస్త తేరుకొని అక్కయ్య ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ కబుర్లు చెప్పిన వీడియోని మ్యాచ్ చేసి చూస్తే అప్పటికి గాని అర్థం కాలే మనల్ని హేమక్క ఎలా పక్కదారి పట్టించిందో. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సరేలే, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు మన హేమక్కకు పార్టీకి వెళ్లాలని బుద్ధి పుట్టుండొచ్చు. పైగా పిలిచింది వాసు అనే పెద్ద మనిషి. పైగా వాడో బుకీ అని పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఈ బడుద్దాయి ఉన్నాడని హేమక్కకు తెలియకపోయి ఉండొచ్చు. ప్రేమగా బర్త్డే పార్టీకి ఆహ్వానించి ఉండొచ్చు. హేమక్క వెళ్ళుండొచ్చు. పార్టీ అన్నాక సరదాగా ఏదో కాలక్షేపం చేసి రావచ్చని ఆమెకు అనిపించుండొచ్చు అని మనకు మనమే సర్ది చెప్పుకుంటుంటే అక్క ఊరుకోవాలిగా. అందుకే అంటారు మన పెద్దలు, ఊరుకున్నంత ఉత్తమం లేదని. కానీ ఇక్కడున్నది కంచు కనకరత్నం. ఊరుకుండే రకం కాదు, ఊరగాయ పెట్టే రకం. తెగేదాకా లాగడం హేమకు యాక్టింగ్ తో పెట్టిన విద్య. ఓవైపు పోలీసులు రేవ్ పార్టీలో ఉన్న ఆవిడే ఈవిడ అని ఘంటాపదంగా బల్లగుద్ది చెప్తుంటే హేమక్క వినదే. హాట్, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటూ మరో వీడియో విడుదల చేశారు. అక్కగారు బిర్యానీ వండారట, మనం చూసి నేర్చుకోవాలట. అందరూ అనుకున్నట్టు తాను బెంగళూరు పోలేదని, ఈ వీడియోతోనైనా అర్థం చేసుకోవాలని మరో కథ బిర్యానీ రూపంలో మసాలా దట్టించి చాలా ఘాటుగా వండి వార్చారు మేడం హేమ. ఆల్రెడీ జనం ఫిక్స్ అయిపోయారు అక్కాయ పెద్ద గొళక్కాయని. గుమ్మడికాయ దొంగ ఎవరా అంటే పదే భుజాలు తడుముకుంటోంది హేమక్కాయ్ అని తేలిపోయింది. అయినా తగ్గేదేలే అంటూ వరుస పెట్టి సొద్దపోస కబుర్లు చెప్తూ వచ్చింది. పైగా ఎవరో కుట్ర పన్ని ఆమెను ఇరికించే ప్రయత్నం చేశారంటూ మరో కథ అల్లుతోంది. అంతేనా, ఆ కుట్రదారులెవరో త్వరలో బయట పెడతా, వారి అంతు చూస్తా అంటూ మంగమ్మ శబ్దాలు కూడా చేసింది.
పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట అన్న సామెతలా తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని జనాన్ని నమ్మించేందుకు ఎన్ని రకాల వేషాలయ్యాలో అన్ని వేషాలు వేసేశారు. కానీ నిజం దాస్తే దాగదు. హేమ బెంగుళూరుకు వెళ్ళింది నిజం, రేవ్ పార్టీకి వెళ్ళింది నిజం, చివరకు డ్రగ్స్ పుచ్చుకుంది నిజమేనని పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్లోనూ తేలింది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి బ్లడ్ శాంపిల్స్ ను నార్కోటిక్ టీం సేకరించింది. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. డ్రగ్ టెస్ట్ లో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్ గా తేలిందని కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. నిర్ధారణ అయిన వారికి సీసీబీ నోటీసులు ఇవ్వబోతోంది. మరిప్పుడు హేమక్క ఏం చేస్తుందంటారు? తెలుసుగా, నేను శుద్ధపోసని, నమ్మితే నమ్మండి, లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకుపోండి అంటూ చాలా గడుసుగా సమాధానమిస్తోంది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్టు మరిచితిమి. ఇన్ని అబద్ధాలు చెప్పిన హేమ ఒక్కటి మాత్రం నిజం చెప్పింది. ఆమె పేరు ఇంతకు హేమ పేరేంటో తెలుసా? కొల్లా కృష్ణవేణి. అవును, మీరు వింటోంది నిజమే, మేము చెప్తోంది నిజమే. హేమ అన్నది రియల్ నేమ్, కృష్ణవేణి అన్నది రియల్ నేమ్. ఇంకో విషయం తెలుసా? కృష్ణవేణి అన్న పేరు మీదే పార్టీకి అటెండ్ అయ్యారు మేడం గారు. బెంగుళూరు పోలీసులు కూడా ముందు తడబడ్డానికి కారణం ఇదే. హేమ అన్నది అందరికీ తెలిసిన పేరు, కృష్ణవేణి అన్నది ఆమెకు మాత్రమే తెలిసిన పేరు. అందుకే బెంగుళూరు పోలీసుల్ని హేమ గారు ఈ పార్టీలో పాల్గొన్నారా అని మీడియా అడిగితే కాస్త తడబడ్డారు. కానీ చివరకు ఆమె అని నిర్ధారించారనుకోండి. హేమ మేడమే కాదు, మరో మేడం కూడా రేవ్ పార్టీలో ఘనంగా పాల్గొన్న వారి లిస్ట్ లో ఉన్నారు. పేరు ఆశీరాయ్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న మహానటి. పాపం బర్త్డే పార్టీ అంటే వెళ్ళిందట. పైగా వాసు అన్నయ్య పిలిచారట. అన్నయ్య పిలిచేసరికి చెల్లిగా వెళ్ళకపోతే ఎలా, బాగోదు కదా అని వెళ్లారట. పాపం వాసు అంటే తెలుసుగా, ఈ పెంటంతా పెట్టింది వాడే. పైగా విజయవాడలో పెద్ద బుకీ. అలాంటి పెద్ద బుకీలో అన్నయ్యను చూసుకుంటున్న ఆశీరాయ్ ఇంకెంత పెద్ద మహానటో కదా. You know everything. ఒకటే అండి, I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నాడు ఏంటి, I don't know anything. So please దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. మేడం గారు బర్త్డే పార్టీకి వెళితే ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఎలా వచ్చినట్లో ఈ విషయం తేల్చుకునేందుకు ఈవిడకో బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారట. మేడం అసలేం జరిగిందో చెప్పండి ఇప్పటికైనా అని టీవీ నేను అడిగితే, ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టుగా భలే కవర్ చేశారు మేడం గారు. బర్త్డే పార్టీ, ఐ కట్ ద కేక్ విత్ హిమ్, దట్స్ ఇట్. నాకు తెలియదు. మీరు చూడలేదా? నాకు తెలియదు, నేను చూడలేదండి. రేవ్ పార్టీ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. హైదరాబాద్ టు బెంగళూరు వయా విజయవాడ. అసలు ఈ పార్టీ హైదరాబాద్లో పెట్టుకుని లాస్ట్ మినిట్లో బెంగళూరుకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అసలు పార్టీ ఇచ్చేది తెలుగువాడు, పాల్గొన్న వాళ్ళు తెలుగు వాళ్లే. మరి అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటున్నా ఎందుకు బెంగళూరుకే వెళ్ళారు? దొరకమన్న ధైర్యమా, లేకపోతే అక్కడ దొరికినా బయటపడతామన్న అభయమా? పార్టీలు అందరూ చేసుకుంటారు, బర్త్డే పార్టీలు తప్పు కాదు. మందు ముక్క వరకు ఓకే, కానీ అంతకు మించి హద్దు దాటితేనే తప్పు. అంతకు మించి అంటే డ్రగ్స్ తీసుకోవడం. ఇప్పుడు రేవ్ పార్టీలంటే కేవలం డీజే సౌండ్లు, డాన్సులు, గానా బజానాలే కాదు, డ్రగ్స్ పుచ్చుకోవడం కూడా ఆనవాయితీగా మారింది. ఎవడైనా బలిసినోడు బర్త్డే పార్టీ చేసుకుంటే చాలు, అక్కడ డ్రగ్ పెడ్లర్స్ వాలిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు బెంగుళూరు రేవ్ పార్టీలోనూ అదే జరిగిందట. ఎఫ్ఐఆర్ లో కూడా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ జరిగింది. మత్తు పదార్థాలని విక్రయిస్తూ, సేవిస్తూ నానా నాన్ సెన్స్ అక్కడ జరుగుతుండేసరికి ఎవరో పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు రైడ్ చేసి అక్కడ ఒళ్ళు మరిచి డాన్స్ చేస్తూ ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కొందరైతే ఫామ్ హౌస్ లో చెట్ల మధ్య కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. MDMA పిల్స్, కొకేన్, హైడ్రోగాంజా వంటి డ్రగ్స్ రైడ్ లో దొరికాయి. ఇందులో A1 వాసు బర్త్డే బాయ్, A2 అరుణ్ కుమార్ ఇతను పార్టీకి ఆర్గనైజర్, A6 గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఓనర్ గా తేలింది, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు డ్రగ్స్ అరేంజ్ చేసినట్లు FIR లో పేర్కొన్నారు. A5 మహ్మా అబూబకర్ అక్కడ అరేంజ్మెంట్స్ చూసిన వారిలో ఒకరు. దాదాపు 105 మంది పార్టీలో పాల్గొన్నట్లు తేలింది. 96 మందిలో 84 మందికి పాజిటివ్ అని తేలింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి యాక్టర్స్ అషీరాయ్, హేమతో పాటు శివాని, డింపుల్ చౌదరి, రిషి చౌదరి, చిరంజీవి, సందీప్ కుర్రపాటి, అరుణ్ చౌదరి లాంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. పాల్గొన్న వారందరికీ వాసు డ్రగ్స్ అరేంజ్ చేసి ఇచ్చినట్లు తేలింది. హేమ, రాయ్ ఎంత బొంకినా వాళ్ల ఫ్లైట్ టికెట్స్ తో సహా అడ్డంగా బుక్ అయిపోయారు. బుక్ అయ్యారు సరే, వీరికి శిక్షలు పడతాయా అంటే ఏం ఉండదు. వీరందర్నీ బాధితులుగానే చట్టం చూస్తుంది తప్ప నేరస్తులుగా పరిగణించదు. ఇప్పుడిదే ధైర్యంతో టాలీవుడ్ లోని కొందరు డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకుని బయటపడుతున్నారు. అసలు ఈ డ్రగ్స్ కేసు అన్నదే ఓ మిస్టరీగా మారిపోయింది. మనకు గుర్తుందిగా నబర్వాల్ టైంలో ఏం జరిగిందో. టాలీవుడ్ ప్రముఖులందర్నీ రోజుకొకరు చొప్పున 16 రోజుల పాటు విచారణ తంతు నడిచింది. ఇక ఆ టైంలో ఏదో జరిగిపోతుందన్న భ్రమలో పాపం తెలుగోళ్లంతా ఆ టైంలో కంటి మీద కునుకు లేకుండా అందరూ టాలీవుడ్ వైపే ఫోకస్ పెట్టారు. చివరికి ఏమైందో చూశాం కదా. ఇలాంటి డ్రగ్స్ పార్టీలు హైదరాబాద్ లో ఎన్నో జరిగాయి. డ్రగ్స్ దొరికినప్పుడల్లా టాలీవుడ్ కే లింక్. టాలీవుడ్ యాక్టర్స్ లేనిదే డ్రగ్స్ పార్టీలు జరగవా అన్నంత ఇదిగా మత్తు మన సినీ లోకాన్ని ఆవహించిందన్న ఆవేదన మన ప్రేక్షకులది. ఆఖరికి ఇప్పుడు బెంగుళూరులో జరిగిన మన నటులే బయటపడటం మరింత చింతించాల్సిన అంశం. పార్టీ తెలుగోడిది, పార్టీ జరుపుకున్న వాళ్ళంతా తెలుగోళ్లే. మరి హైదరాబాద్ లో జరుపుకోకుండా బెంగుళూరుకి ఎందుకెళ్లారు? హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలపై పోలీసులు చాలా సీరియస్ గా ఉంటున్నారు. అదే బెంగుళూరు అయితే సేఫ్ జోన్ గా భావించి రేవ్ పార్టీ అక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గోపాల్ రెడ్డి వాసుకి ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే అక్కడైతే సెటప్ బాగా కుదురుద్దని ప్లాన్ చేసి బొక్కబోర్లా పడ్డారు. కానీ ఇప్పుడు ఈ విషయంపై బెంగుళూరు పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూరు బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఇలాంటి పార్టీలు మరోసారి జరగకుండా చాలా సీరియస్ గా కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే హేమ పేరు ముందుగా వినిపించలేదు. కారణం పోలీసుల్ని దండం పెట్టుకుని వేడుకుందట తన పేరు బయటకు రానియొద్దని. కానీ అమ్మగారి పప్పులు బెంగుళూరు పోలీసుల ముందు ఉడకలేదు. హేమ ఎపిసోడ్ లో మనకు కనిపించేది అబద్ధం, పచ్చి అబద్ధం. అలాగే మరో అబద్ధం కాని నిజం ఒకటుంది. అందులో రేవ్ పార్టీకి వెళ్లని వారిని కూడా వెళ్లారంటూ ట్రోల్ చేయడం. మన తెలుగు హీరో శ్రీకాంత్ కథ అదే. యాంకర్ శ్యామల, జానీ మాస్టర్ లాంటి వాళ్లపై కూడా ట్రోల్స్ నడిచాయి. చివరకు వారు పార్టీలో పాల్గొలేదని తేలింది. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి నాలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మొత్తానికి బెంగుళూరు రేవ్ పార్టీ అనేక ట్విస్టులతో సీరియల్ అండ్ సీరియస్ డ్రామా నడిచింది. మరి A1 వాసు అనే వ్యక్తి డ్రగ్స్ ఎవరికిచ్చాడు? 100 మందికి సప్లై చేసేంత డ్రగ్స్ బెంగుళూరు సిటీలోకి ఎలా తీసుకొచ్చాడు? గతంలోనూ జరిగిన పార్టీల్లో మత్తు పదార్థాలు వాడారా అన్న దానిపై ఇప్పుడు కన్నడ పోలీసులు చాలా లోతైన విచారణ చేస్తున్నారు. కేసును CCMBకి అప్పగించారు. ఇప్పటికే వాసు దేశంలో అతిపెద్ద బుకీగా తేలింది. వాసును ఇంట్రాగేట్ చేస్తే మరింత సమాచారం అందే అవకాశం ఉంది.
మరి చూడాలి బెంగళూరు రేవ్ పార్టీ కథ కంచికి చేరుతుందా, మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతుందా అన్నది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.